రాజీవ్ యువ వికాసంలో నిన్న అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో వినాలి. మీకోసమే ఇది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే నిన్న పోయి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మళ్ళీ పోతే కుల సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, గట్టిన చదువుకున్న వాళ్ళు ఉంటే 10th క్లాస్ మేమో, ఒక్కొక్క ఆయన డిగ్రీ మేమో, ఈ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి మేము నిరుద్యోగులము, మాకు రాజీవ్ యువ వికాసం కింద మాకు కూడా ఎంతో కొంత లబ్ధి కావాలనే ఉద్దేశంతో వారం 10 రోజులు లైన్ కట్టిరు. మళ్ళీ ఆ తర్వాత ఏం చేసిరు, గడువు పొడిగించిరు. గట్టిన ఎవరన్నా చేసుకోని వాళ్ళు కూడా అమ్మ మంచి పని చేసిర్రు నాయన, నేను నిన్న అప్లై చేయనైతే మళ్ళీ వస్తుంది మాకని మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసిరు. కానీ అసలు ముచ్చట పాత్రం తెలవకుండా పాడై అట్నే దాచిపెట్టిరు. ఇవాళ చెప్పిరా ముచ్చట. అసలు ముచ్చట ఏంటంటే రాజీవ్ యువ వికాసంలో మీకు లోన్లు రావాలన్నా ఏమైనా రావాలంటే మాత్రం సివిల్ స్కోర్ ఉండాలంట. ఇక చూడు తీరా అయినాక తిమ్మడు గుద్దు అన్నట మంచి ఆయమన్న పని చెప్పిరు ముచ్చట. సివిల్ స్కోర్ ఉండాలంట. సివిల్ స్కోర్ లేకనే పాడే ఆర్ఎన్షిట్టోడు కూడా చేతిలో పోసే కాలం లేదు. ఈ రేవంత్ రెడ్డికి పాడైపోయిన సలహా ఇస్తుడు ఇస్తుండో నాకు తెలియదు. కానీ సివిల్ స్కోరు లేకనే కదా ఈ బాధలు పాడే. సివిల్ స్కోర్ ఇంటి ఏమన్నా ప్రైవేట్లో తెచ్చుకోపోయినా రే పావులో పర్కో అవి ఏ లేకనే గవర్నమెంట్కి ఎదురు చూస్తుండ్రి ఇవి ఏది నిరుద్యోగులంతా. ఇక ఏడుకెళ్ళి పాడైతే చెప్పురు. ఇక చాలామంది నిజంగా రేవంత్ రెడ్డి గారు నిన్నమండ దాకా గిదే పార్టీలో తిరిగినామని కొంతమంది, పలానా లీడర్ నాకు ఎరికే అని కొంతమంది, సర్పంచ్ అభ్యర్థి మా అన్నైనా మా కాకైనా నాకు రాదని కొంతమంది, ఎన్నో రకాలుగా ఆశలు పెట్టుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ చాలా రకాలుగా ఉన్నారు. ఇవాళ మీరు సివిల్ స్కోర్ ఉంటేనే లెక్క అంటే మరి సివిల్ స్కోర్ 7 ఉంటుంది చెప్పురు. ఇక చేసుకున్న మొగుడు చక్కగా ఉంటే రంగు మొగుడు ఎందుకు అన్నట్టు ఆ సివిల్ స్కోరే చక్కగా ఉంటే పడపోని ఏమన్నా కట్టినా వాళ్ళు లోన్ తెచ్చుకుందరు కదా. అది లేకనే ఏడజేయలేకనే ఈ గవర్నమెంట్ కాడికి వచ్చింది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏకంగా సివిల్ స్కోర్ అడగబెట్టిరు. ఇక చెప్పురు వయ ఎంతమందికి ఉందో సివిల్ స్కోర్ చెక్ చేసుకోరు. ఇవాళ నుంచి ఇక సివిల్ స్కోర్ ఉందా సరే జర్ర అట్లా లీస్ట్లో పేరు ఉంటుందో రాదో కానీ 4 రోజులు ఆశ ఉంటుంది వస్తుందని. సరే వద్దురా తర్వాత లేక కానీ లైన్లో ఉన్నట్టు. సివిల్ స్కోర్ లేదనుకో సపరేట్గా ఆశ వదులుకొని ఇంకో పని చూసుకోరు. ఇక అంతే. సివిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలన్నట. లోన్లు ఇస్తోళ్ళు ఉంటే నిజంగా దేశం ఇట్లా కూడా ఎన్నో రకాల దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఎన్నో రకాల అప్లపాలు అవుతున్నాయి. చెప్పే ప్రయత్నం చేస్తా. అబద్ధం అయితే కామెంట్ చేయరు. ఒక ఆయన ఏం చేస్తారంటే పసుల మీద లోన్ తెస్తాడు. పసుల మీద లోన్ తెస్తాడు కానీ ఆయన పసులు కొన్నాడు. ఆ వచ్చిన ఆఫీసర్కి ఏం చెప్తాడు, గిసోని తెచ్చి 2 పసులు కట్టేస్తే ఈ పసులు నాయని చెప్తాడు. వీడు రాసుకొని ఆడిపోతాడు. పత్రలు కూడా విక్తాడు. అంటే చేతిలో 4 రూపాయలు పెట్టినా ఆయన అంటే ఈయన మాత్రం 1,00,000 2 లక్షలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకొక ఆయన గొర్రెల లోన్ తెస్తాడు. ఆ గొర్రెలు వస్తాయా రావు. ఒక ఆయన బర్రెలు తెస్తాడు. ఆ బర్రెలు తెస్తారా తేడు. మేకలు అంటాడు. ఒక ఆయన షాప్ అంటాడు. షాప్ మీద లోన్ తెచ్చుకుంటా అంటాడు. షాప్ మీద లోన్ తెచ్చుకొని గాలిలో పైర పెట్టుకొని షాప్ తీసుకొని వస్తాడు. గట్టెంకాయ మండలం కాయో లేకపోతే ఉల్లికాయ పోతాడు. గీ షాప్ నాదే అని 2 పూటలు కొట్టుకుంటాడు. అదేంటి వాళ్ళకు కావాల్సిన పేపర్లు ఇస్తాడు. షాప్ నాదే అని కథం లోన్ తీసుకుంటాడు. సపరేట్ కూకుంటాడు. మళ్ళీ వీళ్ళు కడతారా? కట్టరు. ఎట్లా కడతారు చెప్పు. నిజంగా షాప్ ఉంటే దాని మీద వచ్చిన గిరాకీతో 4 రూపాయలు పక్కకేసి అవి కట్టే ప్లాన్ చేస్తాడు. ఆయనకు 4 బర్రెలు తెచ్చుకుంటే బర్రె పాలు అమ్ముకొని అందులో 4 రూపాయలు పక్కేసి ఆ లోన్ కడతాడు. లేకపోతే అట్లా ఏది తెచ్చుకున్నా కానీ వస్తువు తెచ్చుకుంటే దాని మీద వచ్చే అది ఇచ్చేది ఎందుకు, ఏదో రకంగా అభివృద్ధి చెందుతారు, డెవలప్మెంట్ చేస్తారని లోన్లు ఇస్తుంటారు. కానీ ఈ వస్తువే తీసుకొచ్చుకోండి ఫస్ట్ మొదమరి. కానీ వాళ్ళకి బిల్లు పాస్ అవుతుంది. మరి 7 పాస్ అవుతుంది ఎట్లా పాస్ అవుతుంది? మరి దీనికి లొసుగులు ఏడా ఉన్నాయి? గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు దీనికి కారణమా, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు కారణమా, లేకపోతే ఆ పైన ఉన్న వాళ్ళు కారణమా? అందుకోసమని గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా లోన్లు ఇస్తే నిజమైన అర్హులకు లోన్లు ఇచ్చే ఉపాయం చేయాలి. లోన్లు ఇచ్చి నిజంగా వాళ్ళే ఇప్పుడు 4 లక్షలు పెట్టి ఒక పసులు కొనే స్కీమ్ వచ్చిందనుకో, 4 లక్షలు నీ అకౌంట్లో ఏనక్కర్లేదు. పలానా సంతలకు పోవాలి, ఒక గాడ మేము పసులు ఉన్నాయి, ఆ పసులకు గిన్ని పాయలు అవుతాయి, గైడ్ పేరు మీద ఆ పసులు తెచ్చుకొని మీరు చదువుకొని ఎవరికి వీటిని అమ్మబడదు కొనబడదని ఒకటికి ముద్రేసి ఇచ్చి పెట్టాలి. ఇప్పుడు మామూలు బర్రెలకు గవర్నమెంట్ బర్రెలకు ఒకటి చెవుకు ఒకటి అది పెడతారు చూసినావు, గసండి ట్యాగ్ లైన్ లేకపోతే ఇంకేదో రకంగా పెడితే అదో లెక్క రైతు కూడా బాగుపడతాడు. బాగుపడ్డా కానీ గవర్నమెంట్ని అది చేస్తాడు. ఓని అది లేదు ఇది లేదు ఏమైనా దంచుడు బుక్కుడు కాలకిస్తే ఏముంది పాడైపోతుంది. దంచుతూనే ఉంటారు, బుక్కుతూనే ఉంటారు. ఏమైనా అంటే పసులు లేవు, లొడపీసు లేవు, మేకలు లేవు, లొడపీసు లేవు, ఏడ ఉండే గిసోని తెట్టే చూపిస్తారు, సపడే కూకుంటారు అంతే. మరి అనర్హులకు ఇస్తే గట్టినే ఉంటుంది. మరి ఈ రాజీవ్ వికాసాన్ని చాలా రోజుల నుంచి పొరగాల అంతా సంకలు కొట్టుకుంటూ కూసురు. ఇక మాకు వస్తున్న లోన్లు ఇక లోన్లు వస్తువులకు ఏమొస్తాయో కానీ సిబిల్ స్కోర్ అడగబెట్టారు. మరి సిబిల్ స్కోర్ అడగాలంటే ఈ సిబిల్ స్కోర్ ఉండాలంటే సిబిల్ స్కోర్ కనుక ఉంటే చెప్తే కదా ముందుగాలనే
ఆయమానోడు అయితే రంగుమోడు ఎందుకు అన్నట్టు ఈయనకు సివిల్ స్కోరే ఉంటే ఏ ప్రైవేట్లో పోయినా తెచ్చుకుంటాడు. సరే రూపాయి మిత్తి అటో ఇటో ఎంతో కొత్త తీసుకొని వస్తాడు. ఆ సివిల్ స్కోరే లేకపోయా ఇక చెక్ చేసుకోరి అభ్యర్థులు నిన్నమని ఎంతమంది అప్లై చేసుకోరా నిమ్మలంగా కూర్చోరి సివిల్ స్కోర్ ఉందా లేదా అని చెక్ చేసుకోరి. సివిల్ స్కోర్ ఉంటేనేమో ఇక ఉన్నారా ముందర లైన్లో అయితే ఉన్నా అని అనుకోరి. సివిల్ స్కోర్ లేదనుకో సప్పుడే కూడా ఇంకో పని చేసుకొని బతుకోరు. ఇక అంతకు మించింది అయితే ఏం లేదు. ఇయ్యాలే వచ్చింది అది అబద్ధం చెప్పిన ముచ్చరైతే కాదు. కానీ అందుకోసమనే ప్రభుత్వాలకు సలహా ఇస్తాడు. మరి ఎసుకుంటోడు ఇస్తాడో మనకు తెలియదు. కానీ ముందుగల్లా క్లియర్గా చెప్పాలి. ఇగో గవర్నమెంట్ నుంచి మీరు లబ్ధి పొందాలంటే ఈ రకమైన సర్టిఫికెట్లు ఉండాలి, దీనికి సివిల్ స్కోర్ ఉండాలి, లేకపోతే గతంలో ఏమైనా అప్పు తీసుకొని ఎగ్గొట్టిరా లేకపోతే మంచిగా కట్టిరా ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉంటే మీరు ముందు వరుసలో నిలబడు. లేకపోతే సపరేట్గా మీ పని మీరు చేసుకోరంటే చాలా మంది ఎరక్కే విక్కపోదురు. ఉత్తపుణ్యానికి ఇప్పుడు ఆధార్ కార్డుకి ఏమాయే, మళ్ళీ పోతే మండలానికి పోయి కులం సర్టిఫికేట్ ఏమాయే, ఆదాయ సర్టిఫికేట్కి ఏమాయే, 10th క్లాస్ మెమోకి ఏమాయే, అట్నే ఇంటర్ చేసిన వాళ్ళు పెట్టుకుండ్రి, డిగ్రీ చేసిన వాళ్ళు పెట్టుకుండ్రి. మరి వీళ్ళందరికీ ఖర్చు ఉత్తగా వచ్చునా, సమయం ఉత్తగా పోవచ్చునా? ఏడవైనా మండలానికి పోవాలి. ఏ మండలానికి పోయినా కానీ ఆవు లేదా మండలం ఉండదు కదా. దగ్గర 100 రూపాయలన్న పెట్టు బొక్క కాకుండా వచ్చినా ఉత్తపుణ్యానికి ఆగమైనట్టే కదా. అందుకోసమైనా గవర్నమెంట్ వాళ్ళు మీరు ఏమైనా స్కీములు పెడితే ముందుగల్లా ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేసే ఉపాయం చేయదు. అప్లై చేసుకునే బుద్ధుడు చేసుకుంటారు, లేకపోతే సపరేట్ ఎక్కుకుంటారు. అంతేగాని అంత అయిపోయినాక సివిల్ స్కోర్ కాలేదు. సివిల్ స్కోర్ ఏడా పాడైంది. సగం మంది సివిల్ స్కోరే లేదు. వారం సీట్ వాడే చేతిలో పోసే కాలం లేదు. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇక గట్ల ఉన్నది అయ్యా. ఈ పథకాలు ఏడు దాకా పోతే ఏం చేసి అర్థం కాదు. అవి చేసి ఇది చేసి చివరికి వస్తారు కల్లా దేశం ఆగమైంది, అలా రాష్ట్రం ఆగమైంది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైం కల్లా ఇవన్నీ మా పట్టడు కాదు. మరి మా పార్టీ మళ్ళీ ఒకటి కట్టాలి, మళ్ళీ ఇంకో రకంగా మళ్ళీ పనులు వేస్తూనే ఉంటారు. అన్నీ ఇటువంటి ముచ్చట్లే ఉంటాయి. ప్రజలారా నేను చెప్పింది అబద్ధం అయితే కామెంట్ పెట్టుర్రి. ఉంటా మరిగా.